వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. ఈ వీడియోలో చీరాలలో ఉన్న ఓ వీధి గురించి తెలుసుకుందాం. వీధి గురించి తెలుసుకోవటం ఏంటి అని లైట్ తీసుకోవద్దు. డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. కావాలంటే చూడండి. ఈ వీధి చూశారు కదా, జనంతో రద్దీగా కనిపిస్తుంది, ఫ్యాన్సీ లైట్లతో దగదగలాడిపోతుంది. ఈ వీధి పేరేంటో తెలుసా? బెస్తపాలెం. చేపల వ్యాపారం చేసే వాళ్ళని బెస్తవాళ్ళు అంటారు. ఇక్కడ చూస్తే బట్టల దుకాణాలు కనిపిస్తున్నాయి. ఏంటి సంగతి అని అనుమానం రావాలి. అనుమానం వచ్చినప్పుడే ఇంట్రెస్టింగ్ సమాధానం ఉంటది. ఈ ఏరియాకి బెస్తపాలెం అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం పదండి. దీన్ని బెస్తపాలెం అని పేరు ఎట్లా వచ్చిందంటే, ఈ పేట పేరు వీర్రాఘోలపేట ఫస్ట్. అయితే ఇక్కడ ఎక్కువ మంది చేపల వ్యాపారం చేసే బెస్తవాళ్ళు ఉండేవాళ్ళు. అక్కమ్మ గారని, పిచ్చి గారని, పానగాలు గారని, రాఘవమ్మ అని, ఇటువంటి వాళ్ళంతా ఇక్కడ చేపల వ్యాపారం, వాటర్ నుంచి చేపల వ్యాపారం చేస్తా ఈ రోడ్డు పక్కనంతా దండాలు కట్టి చేపలు ఎండేసేవాళ్ళు. అందుకు దీనికి బెస్తపాలెం అని పిలుస్తారు. దీని ఒరిజినల్ పేరు అయితే వీర్రాఘోలపేట. మరి ఇక్కడ క్లాత్స్ వ్యాపారాలు ఎలా మొదలయ్యాయి? అది కూడా ఓ ఆసక్తికరమైన జర్నీ. అది కూడా తెలుసుకుందాం. మేము ఇక్కడ ఈ బజార్ లో మొత్తం షాపులు ఖాళీగా ఉండేవి. 39 సంవత్సరాల క్రితం ఇక్కడ టైలరింగ్ షాప్ పెడదామని వచ్చాం. స్టేట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తా 5 సంవత్సరాల అగ్రిమెంట్ కావాలంటే నాకు ఎక్కడ అగ్రిమెంట్ ఇవ్వాల. ఈ షాపులన్నీ ఖాళీగా ఉంటే 5 ఏళ్ళకి అగ్రిమెంట్ ఇస్తే నేను షాప్ పెట్టా. ఈ బెస్తపాలెంలో మొట్టమొదటి షాపు ఫిరోజ్ టైలర్స్ నాదే. ఇంకా ఏ షాపు లేదేడా. నేను సాయంత్రం 5 అయ్యేలకి బట్టలు బయట ఆరేసి మొత్తం లోన్ వేసుకునేవాడిని. కుట్లు అక్కెళ్ళిపోతారే ఉన్నాను. అంత భయమైన ఏరియా ఇది. అలాంటిది క్రమంగా మేము పెట్టిన తర్వాత ఇంకోటి వెల్కమ్ టైలర్ అని, ఇంకోటి అట్లా రెడీమేడ్ షాపులు వచ్చేసి మంచి వ్యాపారం ఇదిగా అయిపోయింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక ఈ వీధి బిజినెస్ వాల్యూ ఎంతో తెలుసా? ఇంకోసారి ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి. సర్ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్తున్నారు జానీ గారు, వినండి. 38 ఏళ్ళు నేను పెట్టి ఒక మాల్తో బిగిన్ చేసి 16 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి మారుతుంది. 20 ఏళ్ల క్రితం కూడా ఆ ఎదురున్న A-Z కట్టింది 8 సెంట్లు స్థలం 13,000 తీసుకోమని వెంకయ్య మన ఎమ్మడి పడింది. నాకెందుకు ఇక్కడ బెస్తపాలెం చేపల అవసరం అన్నా. ఇవాళ 70 లక్షలు 80 లక్షలు సెంటాడు. అలాంటి బంగారం గడ్డ అయిపోయింది. చేపల వాసన కొట్టే బెస్తపాలెం ఇవాళ బంగారం వాసన కొడుతుంది. అంత రేట్లు పెరిగినాయి. బాగా షాపింగ్. చీరాల మొత్తం మీద ఈ రోడ్డు ఉన్నంత బిజీ, ఈ రోడ్డు ఉన్నంత వాల్యూ ఇంకా చీరాలు ఏ రోడ్డుకి కూడా లేదు. అంత వాల్యూ తెచ్చుకుంది ఈ రోడ్డు. ఈ లైన్ లోనే దాదాపు 73 షాపులు ఉన్నాయి. ఇది ఈ రోడ్డు నుంచి MGC మార్కెట్ రోడ్డు దాకా 72 షాపులు ఉన్నాయి. ఈ బజారు వరకు నాకు తెలిసి ఈ 70 షాపుల్లో చీరాల మొత్తం కాదు 56 లక్షల రూపాయలు డెఫినెట్ గా బిజినెస్ జరిగింది. అదండి చీరాల్లో బెస్తపాలెం వీధి కదా. చీరాలలో మరిన్ని కథలు ఉన్నాయి. వాటి గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం. చీరాల లోకల్ ఛానల్.